1200 మంది బ్రిటిష్ అధికారులు 30 కోట్ల మంది భారతీయులని ఎలా లొంగదీసుకున్నారో మీకు తెలుసా? వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది అక్షరాల నిజం. సైనికులతో కాదు, తుపాకులతో కాదు, వాళ్ళు ఉపయోగించిన ఒక మైండ్ గేమ్, ఒక అద్భుతమైన సిస్టమ్ మనల్ని మన దేశంలోనే బానిసలుగా మార్చేసింది. 1857 తిరుగుబాటు. ఆ రోజు మన వాళ్లు చూపించిన దెబ్బకి బ్రిటిష్ వాళ్లు గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. ఇలాగే వదిలేస్తే మన ఆటలు సాగవని గ్రహించి ఒక కొత్త ప్లాన్ వేశారు. అదే ఇండియన్ సివిల్ సర్వీస్. కేవలం 1200 మంది అధికారులతో ఒక్కొక్కరు 3 లక్షల మంది భారతీయులను కంట్రోల్ చేసేలా ఒక వ్యవస్థను సృష్టించారు. దీనికే వాళ్ళు పెట్టిన పేరు ద స్టీల్ ఫ్రేమ్ ఆఫ్ ఎంపైర్. 1835లో థామస్ మెకల్ ఒక ప్రతిపాదన తెచ్చాడు. చూడడానికి రక్తం పరంగా భారతీయులుగా ఉండాలి, కానీ ఆలోచనల్లో, రుచుల్లో, నైతికతలో, తెలివితేటల్లో పూర్తిగా బ్రిటిష్ వాళ్లుగా మారాలి అనేది అతని ప్లాన్. అందుకోసం దేశవ్యాప్తంగా ఇంగ్లీష్ స్కూల్స్ పెట్టాడు. ఒక ఇంగ్లీష్ చదువుకున్న సరికొత్త తరాన్ని తయారు చేసి వాళ్ల చేత సొంత దేశాన్ని దోచుకునేలా ప్లాన్ చేశాడు. లక్షలాది మంది కరువులతో చనిపోతుంటే ఈ సిస్టమ్ మాత్రం నడుస్తూనే ఉంది. 1947లో బ్రిటిష్ వాళ్లు దేశం విడిచి వెళ్లిపోయారు, కానీ వాళ్లు పెట్టిన ఆ సిస్టమ్ మాత్రం ఇక్కడే ఉండిపోయింది. ఇండియన్ సివిల్ సర్వీసెస్ కాస్త పేరు మార్చుకుని ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ IAS గా అయ్యింది. అదే స్ట్రక్చర్, అదే ఎగ్జామ్, అదే అధికారం. బ్రిటిష్ వాళ్లు వెళ్లినా వాళ్లు సృష్టించిన ఆ బానిసత్వ వ్యవస్థ మాత్రం ఇప్పటికీ మనల్ని పాలిస్తూనే ఉంది.